హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హయ్యర్ డివినిటీ సిరీస్. ఈరోజు మనం ఏ విధంగా మంత్రాలు కానీ, ప్రేయర్ కానీ, సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అనేది ఏ విధంగా మన రియాలిటీని షేప్ చేస్తుంది అన్నది తెలుసుకుందాం. మన రిపిటేటివ్గా అంటే పదే పదే ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే భావిస్తున్నామో అది ఏ విధంగా మన ప్రజెంట్ని అంటే మన ప్రస్తుత క్షణాన్ని తీర్చిదిద్దుతుంది లేదా మారుస్తుంది. అండ్ ఏ విధంగా మన గతాన్ని పూర్తిగా కరిగించేస్తుంది, ఏ విధంగా మన భవిష్యత్తుని సృష్టిస్తుంది. వీటి గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. ఎందుకు మంత్రాలు కానీ, రిపిటేటివ్‌గా ప్రేయర్స్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాము. అంటే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి జపిస్తే మీకు ఈ పూజ చేస్తే ఇది అయిపోతుంది, ఈ పూజ చేస్తే ఇది అయిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ మంత్రాలన్నీ కూడా మనం రిపిటేటివ్‌గా అంటే మనం అనుకున్నాం కదా, ఏదైతే మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటామో అది అయిపోతుంది అనేసి. దానికోసమే మనకి మన పూర్వీకులు మనకి మంత్రాల రూపంలో ఆ సిస్టమ్స్‌ని తీసుకొచ్చారు. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని పొందే అటువంటి ప్రక్రియని తీసుకొచ్చారా అంటే మనం దాన్ని అవుననే అనుకోవాలన్నమాట. ఎందుకంటే మంత్రం అనేది ఒక అర్థం లేని మాటలు అయితే కాదు కదా. అది రిపిటేటివ్‌గా మనం ఏదైతే ప్రేయర్ చేస్తామో దాని ఉద్దేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి జరిగి తీరుతుందనమాట. ఈ మంత్రాలు కానీ ఏదైతే మనం రిపిటేటివ్‌గా ప్రేయర్స్ చేస్తామో అవి మీనింగ్‌లెస్ కాదు. అవి జస్ట్ ఏవో మూఢనమ్మకాలు అలాంటివి కాదనమాట. చాన్స్, రిచువల్స్ ఏవో ప్రక్రియలు అన్నట్టు కాదు. అవి ఏం చేస్తాయంటే మన మైండ్‌ని ఫోకస్ చేస్తాయి ఒక స్పెసిఫిక్ థాట్ మీద. ఓకే, నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు ఏంటి, ఈ పూజ చేస్తే నాకు ఇది అయిపోతుంది. సో అక్కడ మనకి సెకండ్ థాట్ అంటూ ఉండదనమాట. ఇది అవ్వదేమో, అవ్వకపోతే ఎలా, ఇదంతా ఉండదు. ఈ పూజ చేస్తే నాకు ఇది అయిపోతుంది. సో మన మైండ్ ఎక్కడ ఫిక్స్ అయిపోయింది, ఇది అయిపోతుంది అండ్ అది అయిపోయింది అన్న దాని మీద మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది. అండ్ మనం ఏం చేస్తాం, ఈ ప్రస్తుత క్షణంలో ఉండి ఈ పూజని చాలా చాలా మంచి మనసుతోటి, లైక్ ఎంతో రెస్పెక్ట్ తోటి, ఒక సిద్ధతోటి మనం దాన్ని చేస్తూ ఉంటామన్నమాట. ఆ ప్రార్థన మీద మన ఫుల్ కాన్సన్ట్రేషన్ అంటూ ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుంది, మన థాట్ ఆల్రెడీ ఫిక్సేట్ అయిపోయింది. ఏదైతే మనకు కావాలో అది జరిగిపోయింది అన్న థాట్లోనే మనం ఉంటాము, లేదా జరుగుతుంది అన్న ఖచ్చితమైన నమ్మకంతో ఉంటాము. అండ్ ఈ ప్రస్తుత క్షణంలో ఉండి ఈ పూజ ప్రక్రియను మాత్రమే మనం, లేదా ఆ మంత్రాల ఉచ్చారణలో మాత్రమే మనం లీనమైపోయి ఉంటామన్నమాట. అప్పుడు ఏంటి, మనం ఏదైతే థింక్ చేసామో, ఏదైతే ఆలోచన చేసామో అది అయిపోతుంది కదా, స్పెసిఫిక్ థాట్ మీద ఉంటుంది. మనం రీప్రోగ్రామ్ అయిపోతుంది. మన రియాలిటీ ఏదైతే ఉందో అది రీప్రోగ్రామ్ చేసేస్తుంది అనమాట. అండ్ మనకి రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఏదో మూఢనమ్మకాలు అని మనం అనుకునేటట్టు తయారవ్వక ముందు అవి ఒక పవర్ఫుల్ టూల్స్ అనమాట. ఒక చాలా శక్తివంతమైన టూల్స్ అవి. దేనికి, మన మైండ్ని, మన లైఫ్ని అన్నిటిని రీషేప్ చేయడానికి. ఏ విధంగా అయితే ఒక కుండని, ఒక మట్టి ముద్దని ఒక కుండ కింద మారుస్తారో ఆ విధంగా ఈ మంత్రాలు కానీ, జపాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఊరికనే పలుకుతున్నాము, లేకపోతే ఏదో చెప్పాలని చేస్తున్నాము అలా కాకుండా ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి చాలా గొప్ప ఆయుధాలని చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఏ విధంగా ఈ మంత్రాలు కానీ, మన పూజలు కానీ, ఈ ప్రార్థనలు కానీ ఏ విధంగా మన పాస్ట్ని చేంజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రార్థన అన్నది దాని యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతాన్ని ఒక నిర్దిష్ట సంకల్పం వైపు మళ్లించడం అన్నమాట. తద్వారా ఏమవుతుంది, మనం గతంలో ఉండము. ఈ ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, గతం అన్నది కరిగిపోతుంది. అండ్ ఒక కొత్త సృష్టి ఏదైతే ఉందో అది క్రియేట్ అవుతుందన్నమాట.
మంత్రాస్ అన్నవి ఒరిజినల్‌గా డిజైన్ చేయబడింది కూడా అంతే. మన ప్రెజెంట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయడం, మనం పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని డిజాల్వ్ చేసేసేయడంలో. మనం ఎప్పుడైతే మనము రిపీటెడ్‌గా అదే మంత్రాన్ని ఒక స్ట్రాంగ్ ఇంటెంట్ తోటి చెప్పుకుంటూ ఉంటామో, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మన అవచేతన మనసు ఏదైతే ఉందో దాని దాని మీద ఏంటంటే ముద్రింపబడిపోతుంది. అది రీప్రోగ్రామ్ అయిపోతుందనమాట. అప్పుడేమవుతుంది, కొత్త రియాలిటీ అనేది మనకి సృష్టించబడుతుంది. ఈ ప్రాసెస్ ఏం చేస్తుందంటే, మన పాస్ట్‌లో ఉన్న కండిషనింగ్ ఏదైతే ఉందో, మన పాస్ట్‌లో ఇది ఇలాగే జరుగుతుంది, అది అలాగే ఉంటుంది. సంథింగ్ ఇలాంటియన్నీ ఉంటాయి కదా! ఒక కండిషన్‌తో మనం పెరుగుతూ ఉంటాం కదా! దాన్నన్నిటిని పూర్తిగా తుడిచివేస్తుందనమాట. అండ్ కొత్త పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆహ్, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ కూడా మనకి లైఫ్‌లో ఎమర్జ్ అవుతూ ఉంటాయి. మరి ఈ అన్నిటిల్లో మన ఫ్రంటల్ లోబ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా వర్క్ అవుతుంది? దాని రోల్ ఏంటసల? అది మన రియాలిటీని రీప్రోగ్రామ్ చేయడానికి ఏ విధంగా వర్క్ అవుతుంది? సో, ఫ్రంటల్ లోబ్ అనేది బ్రెయిన్‌లో ఒక పార్ట్ అని మనం తెలుసుకున్నాం కదా! ఇది ఏం చేస్తుందంటే దేనికి రెస్పాన్సిబుల్‌గా ఉంటుందంటే, మనం ఏదైతే కాన్షియస్‌గా థాట్ చేస్తామో, అంటే చాలా ఎరుకుతో కంట్రోల్ తోటి ఆ థాట్ ఏదైతే చేస్తామో, ఇమాజినేషన్ అని అనుకున్నాం కదా! ఊహాశక్తి అంటే ఊహాశక్తి ఏదైతే ఫోకస్డ్‌గా చేస్తామో దానిని ఇది రెస్పాన్సిబుల్ అయ్యి ఉంటుందన్నమాట. అలా చేయడానికి మనకి ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒకరు ఎవరైనా ఒకళ్ళు కంటిన్యూస్‌గా చాంట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒక మంత్రాన్ని జపిస్తూ ఉన్నారనుకోండి, అదే పనిగా ప్రేయర్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళేంటి వాళ్ళ ఫ్రంటల్ లోబ్‌ని ఫోకస్డ్‌గా పెడతారు. దేని మీద ఒక స్పెసిఫిక్ గోల్. నాకిది కావాలంటే ఆ గోల్ మీదే ఉండి ఆ జపం అన్నది చేస్తూ ఉంటామనమాట. అప్పుడేమవుతుంది, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని రీషేప్ చేసేస్తుంది. తద్వారా మన సబ్‌కాన్షియస్ ప్రోగ్రామ్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందనమాట. అంటే పురాతన కాలం నుంచి వచ్చిన మంత్రాలు, జపాలు లేదా ప్రార్థనలు ఇ ఇవన్నీ ఈ ప్రయోజనం లేనివి ఏమీ ఉండవనమాట. చాలా ప్రయోజనమైనవి ఇయన్నీ. ఎందుకంటే ఆహ్, అవి వాటి వాటి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మన మెదడులో, మన బ్రెయిన్‌లో ఫ్రంటల్ లోబ్ ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా ఒక డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయడం కోసం మంత్రాస్ అండ్ చాంటింగ్స్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. మరి రియాలిటీ అన్నది మన మైండ్‌ని రీప్రోగ్రామ్ చేస్తే మారుతుందా? ఇప్పుడు మన మెదడులో నడుస్తున్న ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మన జీవితం అలాగే కొనసాగుతున్నట్లు అనుభూతి చెందుతామనమాట. కానీ ఈ ప్రోగ్రామ్ కనుక మనం మారిస్తే, మన వాస్తవికత ఏదైతే ఉందో అది మారుతుందా అన్నది. అంటే ఆఫ్‌కోర్స్ మారుతుంది. పూర్తిగానే మారిపోతుంది. ఎందుకంటే మన లైఫ్, మన రియాలిటీ అన్నీ కూడా ఎలా షేప్ అయ్యబడ్డాయి, మన లోపల మన ఇంటర్నల్‌గా ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాం కదా బ్రెయిన్‌లోను. కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమవుతుంది, మనం ఏది ప్రింట్‌కి కొడితే అది ప్రింట్ అయ్యి బయటకొచ్చేస్తుంది కదా! అలా మనం లోపల ఏదైతే రన్ చేస్తూ ఉంటామో, ఏదైతే అస్తమానం ఊహించుకుంటూ ఉంటామో, ఏదైతే అస్తమానం భావిస్తూ ఉంటామో అదేమవుతుందంటే మనకి బయటకి అదే తీరులో వస్తుందనమాట. ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటండి అంటే, ఈ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు. మన అలవాట్లు, మన ఆలోచనలు, మన భావాలు, మన సబ్‌కాన్షియస్ కండిషనింగ్ మనం ఏ విధంగా చేసుకున్నాము ఇవన్నీ అనమాట. సో, ఒకవేళ కనుక మన ఇంటర్నల్ ప్రోగ్రామ్ మార్చుకుంటే ఏమవుతుంది, మన ఓల్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేసి కొత్తదాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. అప్పుడు మన రియాలిటీ అండ్ మన లైఫ్ అన్నీ కూడా మన చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో, మన మెదడులో నడుస్తున్న ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన జీవితాన్ని ఎలా అయితే అనుభూతి చెందుతూ ఉంటామో, ఆ ప్రోగ్రామ్‌ని మారిస్తే, మనం మార్చగలిగితే దాన్ని, మన వాస్తవికత అన్నది మారిపోతూ ఉంటుందనమాట. అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ ఆహ్, ఎంత ఇంపార్టెంటో మన నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, కంటిన్యూయస్‌గా రీఅఫర్మ్ చేస్తుంది. బాడీ అండ్ ఐడెంటిటీ అనేసి. అంటే ఇది నా బాడీ, ఇది నేను అన్నది చెప్పుకుంటూ ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని కనుక స్టాప్ చేయగలిగితే ఏంటంటే, మనం ఫిజికల్ ఫార్మ్ ఏదైతే ఉందో అది ఉండదింకా. సో, మనం రియాలిటీ ఏదైతే ఉన్నామో కంటిన్యూస్‌గా మన సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఇచ్చుకుంటూ ఉన్నామనుకోండి, అదే మనకి బయటకొస్తుంది. అప్పుడు మనం లెవిల్ గోడార్డ్ బుక్స్‌లో మనం ఒకవేళ మీరు అవి కనుక వినుండి, అవి కనుక చదివుండుంటే మీకు తెలుస్తుంది. స్లీప్ అన్నది ఎంత ఇంపార్టెంటో, ఏ విధంగా మనకి ప్రేయర్ ఇంపార్టెంటో,
ఆ విధంగానే మనకి స్లీప్ అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఏదైతే ఆహ్, అంటే ఒకరోజు మొత్తంలో మనం ఎన్నో పనులు మనకి ఉంటూ ఉంటాయి. సో, ఆ పనుల్లో మనం కొట్టుకుపోతూ ఉంటాము. ఫోకస్డ్‌గా మనం ఒక థాట్ మీద కూర్చొని ఉండలేము. అదే నిద్ర ఉండేటప్పటికేంటంటే మనం ఎప్పుడూ కూడా కాన్షియస్ మైండ్ నుంచి వెళ్ళు రిలీజ్ అయిపోతామనమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటూ ఉంటాం. టోటల్‌గా మనకి మన నిద్ర ఆహ్, టైంలో ఉండే ఆహ్, టైం ఏదైతే ఉందో అదసలు మన కంట్రోల్‌లోనే ఉండదు. ఎందుకంటే అది సబ్‌కాన్షియస్ మైండ్ కంట్రోల్‌లో ఉంటుంది. కానీ నిద్రపోయే ముందు ఒకవేళ కనుక మనకేదైతే కావాలనుకుంటున్నామో దాన్ని గట్టిగా నమ్మి, మనం కనుక దాని మీద దృష్టి పెట్టి అలా మనం నిద్రలోకి జారుకున్నామనుకోండి, అప్పుడేమవుతుంది, ఏదైతే మనం థాట్ కావాలని అనుకుంటున్నామో, అది మనకు తెలియకుండానే మన నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, అదే థాట్ మీద మన బ్రెయిన్ అన్నది ఉండిపోతుందనమాట. సో, అదే ఎనర్జీలో ఉంటుందది. ఆ ఎనర్జీ అది కంటిన్యూ అవుతుంది. సో, ఫుల్ ఫోకస్ మనం తెలివితో లైక్ ఆహ్ మనం నిద్ర లేచినప్పుడు మనం చేసేదానికన్నా మనం నిద్రపోయినప్పుడు అది థాట్ అలాగే ఒక 8 అవర్స్ నిద్రపోయారనుకోండి, అండి 8 అవర్స్ ఆ థాట్ అలాగే ఉంటే కనుక మన సబ్‌కాన్షియస్ కనుక ఏదో ఒక టైంలో అది నమ్మేసిందనుకోండి, దాని మీద ముద్రింపబడిపోయిందనుకోండి, మనకి రియాలిటీలోకి చాలా అతి త్వరగా వచ్చేస్తుందనమాట. సో, అందుకని స్లీప్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి, స్లీప్‌కి ఒక మంచి అనుబంధం ఉందనమాట. అండ్ స్లీప్ అన్నది చాలా చాలా ఎసెన్షియల్ అనమాట. సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మన ఫిజికల్ బాడీ మీదకి తీసుకురావాలి అనేసి. ఒకవేళ నిద్ర లేకపోతే చూడండి, మనకంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఎంత తిన్నా, ఇంకేం చేసినా కూడా నిద్ర అన్నది చాలా ముఖ్యమనమాట. ఎందుకంటే మన సబ్‌కాన్షియస్ ఏదైతే ఉందో అది రీసెట్ అవుతూ ఉంటుంది. డ్రీమ్స్ అన్నవి మన కలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన బాడీకి కమ్యూనికేట్ అవుతూ ఉంటుందనమాట. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బాడీ మొత్తానికి చేరుతూ ఉంటుందనమాట డ్రీమ్స్ రూపంలో. హీలింగ్ జరగాలన్నా, బాడీకి కావాల్సిన అవసరమైన మెయింటెనెన్స్ జరగాలన్నా అంతా కూడా డ్రీమ్స్ రూపంలో ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో బాడీకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటుందనమాట. సో, ఒకవేళ మీరు బాగా వర్క్ చేసి అలసిపోయారనుకోండి, ఒక 10 నిమిషాలు న్యాప్ తీసుకున్నారనుకోండి, ఒక 10 నిమిషాలు పడుకొని లేచారనుకోండి, ఎంత రిఫ్రెష్ అయిపోతారు. ఎంత ఎనర్జీగా అనిపిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ టైంని అది యూజ్ చేసుకుంటుంది. మళ్ళీ ఒక రీఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ దాని బాడీని, మైండ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అది చూస్తూ ఉంటుందనమాట. అంటే మనం నిద్ర మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దానికి తెలుసు నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అందుకే అది మన బాడీని ఏదైతే ఉందో అది నిద్రపుచ్చేస్తుందనమాట. నిద్రలో ఏమవుతుందంటే మన మనస్సు శరీరంతో ఆహ్, సంబం శరీరానికి సంబంధం కలిగి ఉంటుందనమాట. అండ్ దాన్ని పునరుద్ధరించడానికి పనిచేస్తూ ఉంటుంది. రీఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుందనమాట. రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఫైనల్‌గా చెప్పుకోవాలి ఇందులో నుంచినంటే ఏ విధంగా మన థాట్ మన థాట్స్, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మన ప్రస్తుతం మన రియాలిటీలో ఉన్న ప్రోగ్రామ్స్‌ని షేప్ చేస్తూ ఉంటాయనేసి. సో, మంత్రాస్ కానీ, రిపిటేటివ్ ప్రేయర్స్ కానీ, పూజలు, జపాలు, మంత్రాలు, జపాలు ఇవన్నీ కూడా మనకి ఏన్షియంట్ టూల్స్ అనమాట. మన మైండ్ ఏదైతే ఉందో దాన్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి అండ్ మన రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని షేప్ చేసుకోవడానికి. మరి దీనికి మనకి ఏం తోడ్పడుతుంది అయ్యా అంటే మన ఫ్రంటల్ లోబ్ అనేది చాలా చాలా కీలకమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ మంత్రాలు, ఈ జపాలు చేస్తున్నప్పుడు మన ఫ్రంటల్ లోబ్ ఏం చేస్తుందంటే ఒక థాట్ ఏదైతే మనం పట్టుకున్నామో దాని మీద పూర్తి ఫోకస్ పెడుతుందనమాట. తద్వారా మన రియాలిటీ మన పాస్ట్ ఏదైతే ఉందో అది మలచబడుతుంది. మన ఫ్యూచర్‌కి అనుగుణంగా మలచబడుతుందనమాట. అండ్ మన బ్రెయిన్ అన్నది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం కనుక మన ఇంటర్నల్‌గా ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోగలిగితే ఏమవుతుంది, మనం రియాలిటీలో కూడా మన ప్రోగ్రామ్‌ని మనం చేంజ్ చేసేసుకోగలుగుతాము. లేదా మన రియాలిటీ చేంజ్ అయిపోయి అంటే మనం లోపల ఇప్పుడు పాత సినిమా పెట్టామనుకోండి టీవీలోనో, పాత సినిమాయే కదా వస్తుంది. కాదు నీకు కొత్త సినిమా చూడాలని ఉంది, అప్పుడు కొత్త సినిమా పెట్టుకోవాలి అంతే కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్.
సో మన లోపల మన ప్రోగ్రామ్ని మనకు మంచి ఏదైనా మనం కావాలనుకున్నది ఏదైనా ఉంటే దాని మీద మాత్రమే మనం ఫోకస్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ సినిమాని మనం ప్లే చేసినప్పుడు లోపల మనం ప్లే చేస్తే బయటకు కూడా అది వస్తుందన్నమాట. మరి సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా మన ఫిజికల్ బాడీ తోటి మన మెంటల్ బాడీని రియాలిటీని ఒక కంట కనిపెడుతూ ఉంటుందన్నమాట అది. అందుకే స్లీప్ అన్నది, నిద్ర అన్నది చాలా చాలా అవసరం. ఎందుకు? మన బాడీని మనం మెయింటైన్ చేసుకోవడానికి, మన మైండ్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి, అండ్ మన బాడీకి రీఅఫర్మేషన్స్. మనము ఏదైతే నిద్రపోయే ముందు మనం పట్టుకెళ్తున్నామో అది మన మనసు ఏంటంటే అదే పని కింద అది ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పటికి లాజిక్ మైండ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది కదా. మీకు తెలుసు కదా కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి మధ్య తేడాలు. కాన్షియస్ మైండ్ అంటే దానికి ఆలోచన శక్తి ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్ అంటే దానికి ఆలోచన శక్తి ఉండదు, ఏది ఇస్తే అది తీసేసుకుంటుంది అనమాట. కాన్షియస్ మైండ్ ఏంటి అది దానికి ఒక నిర్ణయం తీసుకునే ఆ శక్తి అన్నది ఉంటుంది. దీనికి సబ్కాన్షియస్ మైండ్కి అదేమీ ఉండదు. సో కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే ఫోకస్డ్గా కంట్రోల్డ్గా పెడతామో అదేమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ సబ్కాన్షియస్ మైండ్ మీదకి వెళ్ళినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే ఏది ఇస్తే అదే తీసుకుంటుంది. అందుకనే మనం నిద్రపోయే ముందు మనం ఏదైనా ఒక థాట్ ఇస్తే ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్ దానికి ఎలాగో బుర్ర ఉంటుంది కదా, ఏది ఇస్తే అది తీసుకుంటుంది, దాన్నే నెమరేసుకుంటూ ఉంటుందన్నమాట. అలా నెమరేసుకొని లాస్ట్గా మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని బయటకు పంపించేస్తుంది, దాన్ని నిజం చేసేస్తుంది. సో మన ఆలోచనలు, మన భావాలు, మన సబ్కాన్షియస్గా మన అవచేతన మనసు యొక్క ప్రోగ్రామింగ్ ఏ విధంగా ఉంది అన్నది మన లైఫ్ని షేప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం మారాలి, మన రియాలిటీ మారాలి అని అనుకుంటే ఎక్కడ మార్పు చెందాలి? ఫస్ట్ మన ప్రోగ్రామ్స్, మన బుర్రలో, మన మనసులో మనం రన్ చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మారిస్తే కనుక మనం బయట రియాలిటీ అనేది మారిపోతుందన్నమాట. సో స్లీప్ అనేది ఒక మిస్టరీ అనమాట. అది ఒక అబ్జర్వర్, ఒక పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏ విధంగా స్లీప్ అన్నది, అంటే ఏ విధంగా నిద్ర అన్నది మనకి ముఖ్యమైనది, అండ్ ఏ విధంగా అది మన రియాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అసలు దాన్ని అబ్జర్వర్ మన కాన్షియస్నెస్కి ఏ విధంగా ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొస్తుంది, మనం ఏదైతే అనుకుంటున్నామో అది అన్నది మనం తెలుసుకున్నాం. అంటే స్లీప్ గురించి, నిద్ర గురించి ఇంకా కొంచెం డీప్గా తెలుసుకుందామా. ఇప్పుడు మనం ఒకవేళ నిద్రపోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, మీరే ఉన్నారనుకోండి, చాలా లాంగ్ అవర్స్ నిద్ర లేదనుకోండి, ఏమవుతుంది? బాడీ అన్నది బ్రేక్ డౌన్ అయిపోతుంది, మన ఫేస్ వీక్గా అయిపోతుంది, ఇలా సాగిపోయినట్టుగానో లేకపోతే టయర్డ్గానో, అసలు దేనికి ఓపిక అన్నది ఉండదు, ఏది చేయలేము, చాలా నీరసంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన లోపల సెల్స్ ఏవైతే ఉన్నాయో, మన టైనీ అటామిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఎలా డిజాల్వ్ అయిపోతాయి అంటే అవి ఎనర్జీ రూపంలోకి వెళ్ళిపోతాయి. మన సెల్స్, మన అణువులు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయండి? అవి ఎనర్జీ రూపంలోకి మారిపోతాయి అన్నమాట. ఎందుకు? ఒక రిస్టోరేషన్ అన్నది లేదు కాబట్టి దానికి అవి అలా మారిపోతూ ఉంటాయి. మెల్ట్ అయిపోతాం పూర్తిగా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక 2 రోజులు నిద్ర లేకుండా ఉన్నప్పుడు మీకు మిమ్మల్ని మీరు గమనించుకున్నారా? మొత్తం మొహం అంతా ఇలా కరిగిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఈరోజు నిద్ర మానేసి ట్రై చేసి చూడండి, రేపు మార్నింగ్కి ఎలా ఉంది. రేపు కూడా పెద్దగా ఎక్కువ నిద్రపోవద్దు, ఒక 2 డేస్ నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఏమేమి చేంజెస్ వస్తున్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇదైతే ఈజీ కదా, దీన్ని అయితే పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆ తర్వాత రోజు ఫుల్గా నిద్రపోండి. వీలైతే కనుక ట్రై చేయండి. ఏ విధంగా మన శరీరంలో మార్పులు వస్తున్నాయి, ఎంత తిన్నా, ఎంత బలమైన ఫుడ్ తిన్నా ఆ నిద్ర అన్నది మాత్రం ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ అనమాట. అది ఖచ్చితంగా మనిషి జీవితంలో ఆ నిద్ర అన్నది ఉండాలి. మరి ఎందుకు ఆ ఫెటీగ్ ఏదైతే ఉందో మనకి ఎందుకు ఫిజికల్గా చేంజెస్ తీసుకొస్తుంది? ఇప్పుడు మీరు అలసట ఉందనుకోండి, అలసట ఏం చేస్తుంది? కళ్ళ చుట్టూరు నల్ల మచ్చలను తీసుకొస్తుంది, లేదా మన నోరు అన్నది పొడిబారిపోయినట్టు అయిపోతుంది, మనకి ఒంటిలో ఎనర్జీ అసలు లేనట్టు అనిపిస్తుంది, అన్నీ కూడా నరాలన్నీ కూడా ఏదో
బిగుసుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? మీరు ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారనుకోండి. ఆల్ మీకు ఏమవుతుందంటే మీ కళ్ళల్లోనూ, మీ సలైవా ఇవన్నీ కూడా జీవం ఏదైతే ఉందో అది ఆరిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఆ టైనీ అటామిక్ స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం కదా! మన అణువులు ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇంకా బుడబుడగా అయిపోతూ ఉంటాయి. అందుకే స్లీప్, ఆ నిద్ర అన్నది చాలా అవసరం అనమాట. ఆ నిద్ర ఏం చేస్తుందంటే మన బాడీని మన బాడీలో ఉండడానికి అలా పెడుతుంది. లేదంటే మనం కూడా ఏమైపోతాం, గొంగళి పురుగు ఉంది చూడండి. ఆ గొంగళి పురుగు నుంచి బటర్‌ఫ్లైగా లాగా, ఆ సీతాకోకలాగా చిలుకలా మారే ఆ మధ్య లో ఏ విధంగా అయితే లిక్విడ్ రూపంలో అయిపోయిందో, అలా మనం కూడా షేప్‌లెస్‌గా ఇప్పుడు బాడీ ఉంటుంది, కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి. మనకు తెలియకుండా నిద్ర లేకపోతే ఏమవుతుందంటే చిన్నగా మార్పులనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో, మన బాడీ కూడా అలాగే డిజాల్వ్ అయిపోతుందనమాట. సో, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు దీన్ని. ఒక ఒక 1 డే నిద్రపోకుండా ఉంటే మీకు తెలుస్తుంది ఎంత అలసట ఉంటుంది. ఏదో తెలియని మార్పులు, బోలెడన్ని మార్పులుంటాయి శరీరంలో. నెక్స్ట్ డే మనం ఆహ్, ఆవలింతలొస్తూనే ఉంటాయి మనకి. మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది మనకు సరిపోదు. అండ్ ఎంత ఏం చేసినా కానీ అలసట ఉంటుంది. అండ్ బాడీ ఎప్పుడు జర్క్స్ వస్తూ ఉంటాయి. ఇలా సడన్‌గా ఇలా మూవ్ అవుతుందా బాడీ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన కణాలు ఏవైతే ఉంటాయో అవి కరిగిపోతూ ఉంటాయన్నమాట. మరి బ్రెయిన్ స్టాప్ అయిపోద్ది ఫస్ట్. బుర్ర పని చేయదు మనకసల. ఒకవేళ మనం నిద్ర కనుక పోకపోతే స్ట్రెస్ అన్నది వచ్చేస్తుంది. దేని మీద మనం కాన్సంట్రేట్ చేయలేము. ఆహ్, ఏదైతే జరుగుతుందో అది అలా జరుగుతూ ఉంటుంది, కానీ మనం దాని మీద ఏ విధమైన దృష్టి పెట్టలేము. ఎందుకంటే మన బ్రెయిన్ అన్నది ఆగిపోతుంది. బ్రెయిన్ కూడా స్లీప్ మోడ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు మీరు ఫోన్‌ని ఇప్పుడు వింటున్నారు కాబట్టి పర్లేదు. ఇలా వినకుండా పక్కన పెట్టేస్తే ఏమవుతుంది, ఒక 5 సెకండ్లకో, 10 సెకండ్లకో అది స్లీప్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అలాగే మనకి మన మైండ్ కూడా స్లీప్ మోడ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. సో, స్లీప్ అన్నది మన మన నిద్ర అనేది జస్ట్ రెస్ట్ మాత్రమే కాదు. అది ఒక బయోలాజికల్ నెసెసిటీ అనమాట. ఈ బాడీకి నెసెసిటీ ఉంది. మన ఫిజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ శరీరం యొక్క ఆ రూపు ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచడానికి గల యొక్క ఆహ్, బేసిక్ థింగ్ అనమాట ఇది. ఇది నెసెసిటీ. ఇది ఉండాలి. ఆ విధంగా అది ఉండకపోతే కనుక బాడీ అన్నది క్షీణించిపోతుందనమాట. మనం ఎప్పుడైతే నిద్రపోతామో అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాన్ని రీబిల్డ్ చేసుకుంటుంది. రిస్టోర్ చేసుకుంటుంది. ఈ టైనీ ఈ చిన్న అణువులు ఏవైతే ఉందో వాటిని ఇది అదుపులో పెట్టుకుంటూ ఉంటుందనమాట. ఇలా కనుక జరగకపోతే ఏమవుతుందంటే మనం మళ్ళీ శక్తి రూపంలో నుంచి ఈ ఈ శరీర రూపంలోకి మనం వచ్చాం కదా! మనము అమ్మ కడుపులోకి రాకముందు ఒక శక్తి రూపంలో ఉన్నాం. ఆ శక్తి రూపం నుంచి మన ఈ అణువుల్ని పోసుకొని ఇలా బాడీలాగా తయారయ్యాము. ఈ బాడీకి మనం నిద్ర కనుక ఇవ్వకపోతే, దాని బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా! అవి కనుక ఇవ్వకపోతే అదేమవుతుంది, బాడీ అనేది కరిగిపోతుంది. డిజాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఎనర్జీ రూపంలోకి వెళ్ళిపోతుంది. కానీ మనం ఈ బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో, ఈ ఈ చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ మన అణువులు ఏవైతే ఉన్నాయో ఇవి చిన్నగా అయిపోతున్నాయి అని చెప్పుకున్నాం కదా! అది ఏదైతే ఉందో మనం దాన్ని ఎందుకు చాలా ఇమ్మీడియేట్‌గా చూడలేకపోతున్నాము? ఎందుకు ఆ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, అంటే ప్రారంభంలోనే అది డిస్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడే మనం ఎందుకు చూడలేకపోతున్నాము? ఎందుకంటే మనం మొత్తం ఆకారాలను మాత్రమే చూస్తున్నాం. మనం ప్యాటర్న్స్ మాత్రమే చూస్తున్నాం అనమాట. కానీ అవి బ్లర్ అవ్వడం మొదలైతే కనుక వాటి ఆకృతి ఏదైతే ఉందో వాటిని మారిపోతాయి. అంటే మనం ఫస్ట్‌లోనే మనం ఎందుకు చూడలేము అనంటే, ఇప్పుడు నా ముందు ఒక టేబుల్ ఉందండి. ఆ టేబుల్ అన్నది నాకెలా కనిపిస్తుంది, ఒక వుడ్, దాని మీద పెయింట్, దాని మీద ఇంకొకటి ఏదో అలంకరణకి హ్యాండిల్స్ ఇవన్నీ. కానీ దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ కూడా అణువులే కదా! మెటల్ అంటే ఒక రకమైన అణువులు ముద్ద కింద ఉంటాయి. ఒక కైండ్ ఆఫ్ కాంబినేషన్‌లో ఉంటాయి.
వుడ్ ఒక కైండ్ ఆఫ్ కాంబినేషన్‌లో ఉంటుంది. ఆ పెయింట్‌లో ఉన్న అణువులు ఒక కైండ్ ఆఫ్ కాంబినేషన్‌లో ఉంటాయి. అంటే మీరు ఎలాగో ఒక కైండ్ ఆఫ్ కాంబినేషన్‌లో ఉండి మీరు మీరులాగా ఉన్నారో, నేను నేనులాగా ఉన్నాను. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది కదా! సో, ఆ కాంబినేషన్ అనేది చిన్న చిన్నగా విడిపోయినప్పుడు మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే, ఇంకా యాజ్ ఎ హోల్ మనం పెయింట్ లాగే చూస్తున్నాం దాన్ని. అణువు రూపంలో మనం చూడట్లేదు కదా! అందుకని మనకు తెలియట్లేదు అది. పెయింట్ కొంచెంగా పెచ్చులూడిపోతుంది అనంటే ఏంటి అక్కడ అర్థం? ఆ పెచ్చులూడకపోయే ముందు ఆ అణువులన్నవి చిన్నగా బ్రేక్ అయిపోయినాయి. అవి బ్రేక్ అయిపోయి ఆ మొత్తం ఆ పెయింట్ అనే ఆ ముద్ద ఆ అచ్చు నుంచి కిందకి పడిపోతున్నాయన్నమాట. అంటే ఫస్ట్ స్మాల్ లెవెల్‌లో స్టార్ట్ అవుతుంది. అణువుల లెవెల్‌లో స్టార్ట్ అవుతుంది అది బ్రేక్ అవ్వడం అన్నది. అండ్ ఆ తర్వాత మన బాడీకి, పెద్ద ఆబ్జెక్ట్స్‌కి, ఫేస్‌కి, మన జుట్టుకి అలా చిన్న పార్టికల్స్ నుంచి పెద్ద పార్టికల్స్‌కి బ్రేక్ అవుతూ ఉంటాయి. కానీ దీనికేంటంటే కొంచెం టైం పడుతుంది. ఒకవేళ మీరు నిద్రపోలేదనుకోండి, మీకు కళ్ళంతా మసకగా కనిపిస్తాయి. అంటే కళ్ళు ఎఫెక్ట్ కొట్టాయనే కదా అర్థం. బాడీ వీక్‌గా అయిపోతుంది. అంటే ఫస్ట్‌లో అణువుల్లో నుంచే అవుతుంది. ఓ 24 గంటలు అన్నారనుకోండి ఏం కాదు. పెద్దగా ఏమీ అయిపోదు. అప్పుడు మనకి పెద్దగా తేడా తెలీదు. కానీ ఇంకో 48 గంటలు ఉన్నారనుకోండి, అప్పుడు తెలుస్తుంది మన బాడీ ఎంత వీక్‌గా ఉంది. ఆ అణువులు లోపల నుంచి అణువులు డిజాల్వ్ అవుతూ ఉండి బాడీ మీద ఎంత ఎఫెక్ట్ కొట్టాయి అనేది మనకు తెలుస్తుంది. ఏ విధంగా మనం రియాలిటీలో షేప్ అవుతున్నాము, ఏ విధంగా మనము షేప్‌ని లూజ్ అవుతున్నాము, ఏ విధంగా మన ఎనర్జీ లూజ్ అవుతున్నామో అది కూడా మనకి తెలుస్తుందనమాట. ఎందుకంటే ఇదంతా కూడా మన బాడీ అటామిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన నిద్రలేమి వల్ల అవి కరిగిపోతూ ఉంటాయి. అంటే ప్రారంభంలోనే మనం దాన్ని చూడలేము. ఎందుకంటే అది మొత్తం ఆకారాలను మాత్రమే మనం చూస్తూ ఉంటాము. అవి బ్లర్ అవ్వడం మొదలెడితే అవి వాటి ఆకృతిని నెమ్మదిగా కోల్పోతాయి అన్నది మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి రోల్ ఆఫ్ అబ్జర్వర్ ఫిక్సింగ్ రియాలిటీ. ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్నామో, ఇప్పుడు మనమే ఒక ప్రోగ్రామ్‌ని సృష్టించుకున్నాము. ఇది మన శరీరాన్ని ఇలా ఉంచుతుందనమాట. ఇది నేను అని అనుకున్నాము. ఇది నేను కింద ఉంచుతూ ఉంటుంది. ఇది మన జీవన ప్రమాణం ఏదైతే ఉందో నిరంతరం స్థిరపరిచే విధానంగా ఒకటుంటుంది. సో, ఆ విధంగా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. అది మనకి ఏం చెబుతోంది ఇక్కడ? హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో, మన శరీరం ఏదైతే ఉందో, మన మనస్సు ఏదైతే ఉందో, అది దేన్ని ఆపరేట్ చేస్తుంది? మన సబ్‌కాన్షియస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుందనమాట. ఈ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే కంటిన్యూయస్‌గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. మన ఫిజికల్ రియాలిటీ, మన ఉన్న ప్రస్తుత బాడీ ఏదైతే ఉందో, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందనమాట. ఈ ప్రోగ్రామ్‌ని కనుక మనం రిమూవ్ చేసేసామనుకోండి, బాడీ ఏమవుతుంది? డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ రూపంలోకి మారిపోతుంది. ఎనర్జీ రూపంలో మారినప్పుడు ఏమవుతుంది? మన ఫిజికల్ ఫామ్ ఏదైతే ఉందో దానిని కంటిన్యూస్‌గా ఒక అబ్జర్వేషన్ స్టేట్ నుంచి సబ్‌కాన్షియస్ అఫర్మేషన్‌లో తయారై అది డిజాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ చెప్పుకుందాము. మన హ్యూమన్ బాడీ, మన శరీరం ఏదైతే ఉందో, మన మనసు ఏదైతే ఉందో అది మన సబ్‌కాన్షియస్ ప్రోగ్రామ్స్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, మన ప్రోగ్రామ్స్ ఏమవుతాయంటే కంటిన్యూస్‌గా మన రియాలిటీని షేప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ కనుక ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేస్తే ఏమవుతుందంటే మన బాడీ అనేది ఎనర్జీ రూపంలోకి మారిపోతుంది, కరిగిపోతుంది. అంటే దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన ఫిజికల్ ఫామ్ ఏదైతే ఉందో, మన భౌతిక ఈ రూపం ఏదైతే ఉందో అది దీన్ని పట్టుకొని కూర్చున్నది ఏంటి అంటే కంటిన్యూస్‌గా ఒక అబ్జర్వేషన్. అండ్ సబ్‌కాన్షియస్‌నెస్ అన్నది అఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది కదా! అది ఆ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో, ఆ బ్రెయిన్ యొక్క అబ్జర్వేషన్ ఏదైతే ఉందో, ఇది నా బాడీ, ఇది నేను అని, ఇది నా రూపము, ఇది నా కాంబినేషన్ అని అది మాత్రమే పట్టుకొని కూర్చుని ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇంటర్నల్‌గా ప్రోగ్రామ్ చేంజ్ చేసుకొని కాదు ఇది నేను అని కొత్త ప్రోగ్రామ్ దానికి ఇచ్చామనుకోండి, మన బాడీ కూడా అలాగే మారుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ కనుక మీరు విన్నారో లేదో నాకు తెలీదు. బట్ నేనైతే విన్నాను. ఒకతను తన రూపాన్ని మార్చుకున్నారు అనేసి. సో, అది సాధ్యపడుతుంది. ఎప్పుడు అంటే మనం పాత ప్రోగ్రామ్ మానేసి కొత్త ప్రోగ్రామ్ ఇచ్చుకున్నాం. ఓకే. మనం ఇలా ఉన్నాము, మనకు నచ్చలేదో, లేకపోతే ఇంకా గొప్పగా ఉండాలని అనిపించిందో, అప్పుడు నేను గొప్పగా ఉన్నాను అన్న ప్రోగ్రామ్‌ని నేను నా ఇంటర్నల్‌గా ఇచ్చితే కనుక నా సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు నేను గొప్పగానే మారుతాను. ఆ రూపుని కూడా మనం మార్చుకోవచ్చు అన్నది చెప్తున్నారు ఇక్కడ. సో, మన అబ్జర్వర్ యొక్క పవర్ ఏంటి? రియాలిటీ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అండి? మనం ఎప్పుడైతే దాన్ని అబ్జర్వ్ చేసామో అప్పుడు మాత్రమే మనకి రియాలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ కనుక మనము కాన్షియస్‌గానో, సబ్‌కాన్షియస్‌గానో
అఫర్మేషన్ మానేసామనుకోండి, మన బాడీ మీద మన చుట్టూ ఉన్న ఈ స్థితుల మీద మనం దృష్టి పెట్టడం మానేసామనుకోండి, ఏమవుతుంది, మన బాడీ అనేది డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అదే ఫోర్స్ చేస్తుంది, అన్నిటిని అతికించి పెట్టు ఉంటుందన్నమాట. ఈ చేతన మనసు ఏదైతే ఉందో అది మాత్రమే పట్టుకుని కూర్చుంటుంది. ఎప్పుడైతే మనము అవచేతన మనసు, మన సబ్కాన్షియస్ మైండ్ దగ్గరికి వెళ్ళామో అప్పటికి అది టోటల్గా మనల్ని డిజాల్వ్ చేసేస్తుంది అనమాట. అంటే నిజంగా మనం పరిశీలించినప్పుడు మాత్రమే మన ప్రపంచం అన్నది ఉనికిలో ఉంటుంది. కాబట్టి పరిశీలకుడు అంటే ఈ అబ్జర్వర్ ఏదైతే ఉన్నాడో వాడు సజీవంగా ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను, నా ఆఫీస్ వాళ్ళు నేను ఆఫీస్లో ఉన్నంతసేపు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు నా ముందు తిరుగుతూ. ఒకసారి నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసానంటే వాళ్ళ ప్రపంచం ఏంటో, వాళ్ళు అసలు ఉన్నారో లేదో అన్న డౌట్ వస్తుంది నాకు. అంటే నేను మాత్రమే ఉన్నాను, ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరా? నేను చూసినప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అంతా నాకు కనిపిస్తుందా? నేను చూడనప్పుడు ఈ ప్రపంచం దీనిగా రన్ అవుతుందా లేదా? ఇది చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. నేను నిద్రపోయినప్పుడు ఏమీ ఉండదా అసలు? నేను నిద్ర లేచిన తర్వాత మాత్రమే నాకు ఇవన్నీ కనిపిస్తాయా? ఈ కార్లన్నీ నాకు ఎంత దూరం వరకు కనిపిస్తున్నాయో అంత దూరం వరకునే వెళ్తాయా, ఆ తర్వాత అవి అసలు ఉండవా అన్న డౌట్ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఉండేది. దాని రీజన్ ఇది కూడా ఉండొచ్చు. అబ్జర్వర్ ఉన్నప్పుడు మాత్రమే రియాలిటీ అన్నది ఉంటుంది, అబ్జర్వర్ లేనప్పుడు ఏమవుతుంది, రియాలిటీ అన్నది లేనేలేదు. సో ఈ సీక్రెట్ ఏంటి? ఇప్పుడు కొంతమందికి మాత్రమే ఒక సీక్రెట్ తెలుసు. ఏంటంటే మనం నిద్ర మేల్కొని ఆలోచించాలన్నమాట దీన్ని. అంటే మనం ఇప్పుడు దాకా ఒక ముసుగులో ఉండిపోయాం కదా, దాని నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. ఏంటి అంటే మన నిద్ర అనేది ఒక మిస్టరీ లాంటిది. ఎందుకు అది మనకి కావాలి అన్నది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. బట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనం ఎవరైతే ఉన్నామో అది మనల్ని షేప్ చేస్తూ ఉంటుందన్నమాట. మనం ఎవరైతే మనం అని అనుకుని పడుకుంటున్నామో దాన్ని ఆ నిద్ర స్థితి అన్నది షేప్ చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు మనం ఏమైతే ఇన్పుట్ తీసుకుంటామో దాన్ని షేప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అందుకే కదా చాలా వరకు చెప్తారు, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి నిద్రపోయే ముందు, పిచ్చి న్యూసెస్, పొలిటికల్ న్యూసెస్, ఆ న్యూస్ ఈ న్యూస్ చూడకండి. ఎందుకంటే మనం ఏదైతే లాస్ట్ అని అనుకుంటామో ఆ స్లీప్ ఏంటంటే దాన్ని నెమరేసుకుంటుంది, లేకపోతే దాన్ని జపిస్తూ ఉంటుందన్నమాట నిద్రలో. అండ్ ఎవరికైతే ఈ పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ దాని యొక్క అర్థం తెలుస్తుందో, అంటే ఎంత ఇంపార్టెంట్, మన నిద్రపోయే సమయం ఏదైతే ఉందో మనం ఏమి ఇన్పుట్ చేస్తే ఆ ఇన్పుట్ ఏం చేస్తుంది, అదే జపిస్తూ కూర్చుంటుంది. అంటే ఆ ప్రస్తుత క్షణంలో అది ఉండే అక్కడ జపిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ కాన్షియస్నెస్ అన్నది మనకి అడ్వాంటేజ్ కింద అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు నచ్చింది ఏదన్నా మనం అనుకుని పడుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన అవుట్పుట్ వస్తుంది. అది ఎంత అడ్వాంటేజ్ మనకి. మనం ఏం చేయగలం, హ్యాపీగా మనం రెస్ట్ తీసుకుంటూ ఉంటే దాని పని దాన్ని చేసుకుంటూ ఉండి దానికి అదే సృష్టించుకుంటూ ఉంటుంది. అంటే పీపుల్ అన్న వాళ్ళు ఏంటంటే మన థాట్స్, మనం ఏంటంటే ఎక్కడి వరకు మనం చేయగలుగుతాం, మనం ఆలోచనలు మాత్రం మనం గట్టిగా పట్టుకొని కూర్చోగలుగుతాం. ఆ తర్వాత అంతా ఏం చేస్తుంది, మన సబ్కాన్షియస్, మన అవచేతన మనసు ఏదైతే ఉందో దాన్ని అది చేస్తుంది మిగిలినంతా. అండ్ మన రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని షేప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఫైనల్గా మనం థాట్స్ ఏం నేర్చుకున్నామా అంటే నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్, మన బాడీని, మన మెంటల్ ఫిజికల్ బాడీని మనం రిస్టోర్ చేసుకోవడానికి ఎంత ఇంపార్టెంట్. ఒకవేళ నిద్ర లేకపోతే ఏమవుతుంది, మన బాడీ అనేది డిజాల్వ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే అలసట అన్నది వస్తుందో మనం బ్రేక్ డౌన్ అయిపోతాం అన్నమాట. అండ్ మన సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, మన బాడీని అన్నిటిని రియాలిటీని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది అనమాట. ఒకవేళ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ అన్నది లేకపోతే ఏమవుతాం, మనం మళ్ళీ డిజాల్వ్ అయిపోతాం. ఒకవేళ మనకి అలసట అన్నది వస్తే ఏమవుతుంది, మనం బ్రేక్ డౌన్ అయిపోతాం. ఎలా బ్రేక్ డౌన్ అవుతాం, మన కళ్ళు సరిగ్గా కనిపించవు, మన లాలాజలం ఏదైతే ఉందో అది థిక్గా అయిపోతుంది, అంటే గట్టిపడిపోతుంది, మన ఫేస్ అన్నది మెల్ట్ అయిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. సో రియాలిటీ అన్నది మనకు మెయింటైన్ చేయడానికి, రియాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయబడుతుంది, కంటిన్యూస్గా మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, దేని మీద మనం దృష్టి పెడుతూ ఉంటామో అది మనకి రియాలిటీగా షేప్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే మన కాన్షియస్నెస్ అన్నది మనకి రియల్ థింగ్స్ని ఇలాగా పెడుతూ ఉంటుంది. సో ఎవరైతే ఈ సీక్రెట్ని అర్థం చేసుకుని వారి యొక్క
అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళ థాట్స్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళ రియాలిటీ అనేది షేప్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మన థాట్స్ ఏవైతే ఉన్నాయో, మన మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మన సబ్కాన్షియస్లో, మన అవచేతన మనసులో ఉన్న భావాలు ఇవన్నీ కూడా మనకి ఫౌండేషన్స్ లాంటివి అనమాట. దేనికి మనం ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉండడానికి. ఒకవేళ మనం కనుక దీన్ని కంట్రోల్ పెట్టుకోవడం తెలిస్తే ఏమవుతుంది, మన లైఫ్ కూడా మన రియాలిటీ కూడా కంట్రోల్ అయిపోతుంది. అది చేంజ్ అయిపోయి వస్తుంది. సో అంటే మనం ఎరుకలో ఉండి మనం షేప్ చేసుకోవాల్సిన రియాలిటీనే కాదు, మనం మంత్రాల ద్వారా లేదా జపాల ద్వారా ఏ విధంగా మన లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. అండ్ ఏ విధంగా మనం స్లీప్ ద్వారా మన లైఫ్ని రీక్రియేట్ చేసుకోవచ్చు అన్నది కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఏది నచ్చితే అది, మీరు మెలకుగా ఉన్న సమయంలో లేదు నేను ఫోకస్డ్గా ఈ థాట్ మీద కూర్చుంటారా మీ ఇష్టం. లేదు ఏదో ఒక పూజ చేసో, ఏదో మంత్రమో, ఏదో ఒకటి అఫర్మేషనో ఏదో ఒకటి చేసి మీ రియాలిటీని మీరు షేప్ చేసుకుంటారా అంటే మీ ఇష్టం. లేదు నిద్రపోయే ముందు నేను కంట్రోల్డ్గా నేను క్రియేట్ చేసుకుంటానంటే మీ ఇష్టం. సో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. థ్యాంక్ యూ.